మర్నాడు ఉదయం కుక్కర్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత వంకాయ కూర ఎలా వండాలో అడుగుతూ నందు చెప్పినట్టుగా చేస్తోంది వర్ణ. పసుపు ఫస్టే వేసేయాలా, లాస్ట్లో వేయకూడదా, చివరికి ఎలాగో అన్నీ కలుస్తాయిగా అని సందేహంగా అడిగింది. ఏది ఎప్పుడైనా వేసేయొచ్చు బంగారం, కానీ ఈక్వేషన్స్లో లాగానే ఒకదానితో ఒకటి చర్య జరిగిన తర్వాత మరో దాంతో జరిపితే ఒకలా ఉంటుంది, దానిని రివర్స్ చేస్తే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది. అందుకే ఏది బెస్ట్ మెథడో కరెక్ట్ ప్రాసెస్ చూసుకొని దాన్ని బట్టి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు అతను. నాయనా నందకిషోరా, నీ కెమిస్ట్రీ క్లాసులు తర్వాత చెబుదువు, ముందు కూర విషయం చెప్పు. ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు ఆకరణ వేయొచ్చా వేయకూడదా అని అడిగింది. అయితే బేషుగ్గా వేయొచ్చు వర్ణమ్మ. వంకాయ కూరలో పసుపుని ముందుగా నూనెలో వేస్తే అది నూనెతో బాగా కలిసి వంకాయ ముక్కలకు ఇంకా బాగా పట్టుకొని నల్లని రంగులో ఉండే వంకాయ ముక్కల స్కిన్ కలర్ని ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగులోకి మార్చుతుంది. అలా కాకుండా పసుపు ఆకరణ వేస్తే అని అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు అతను. రెండు చేతులు టపీమని శబ్దం అయ్యేలా జోడించి, మీకో నమస్కారం ప్రొఫెసర్ గారు, కూర విషయం చెప్పకుండా ఏదేదో చెబుతున్నారు తమరు. స్కిన్ కలరు, స్కిన్ షోలు అని చెప్తే ఎలా వండాలి అనేది నా మైండ్లోకి ఎలా వెళ్తుంది సార్? కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇలా అయితే తమరి దగ్గర వంట నేర్చుకోను, ఆ పైన రోజు మీరే అని అతన్ని బెదిరిస్తున్నట్టుగా అంది వర్ణ. అంత మాటనకు బంగారం, నేనైనా ఏదో ఒక పూట అంటే చేయగలను కానీ రోజు వంట చేయాలంటే నా వల్ల కాదు. ఇంకా నీట్గా నీకు అర్థమయ్యేలా చెబుతానుగా అని అంటూ ఆమెను బుజ్జగిస్తూ గడ్డం పట్టుకున్నాడు నందు. సరిగా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. అదిగో బెల్, నేను వంట బాగా నేర్పిస్తానన్నమాట. ముందు కూరని కలుపుతూ అడుగు అంటుతున్నట్టు ఉంది. పొయ్యి మీద పడేసి అలా కూర్చుంటే దానంతట అదే అయిపోదు. కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అని అన్నాడు నందు. నువ్వు వచ్చే వరకు స్టవ్ కట్టేస్తా గాని ఎవరో చూడు అని కంగారుగా అంది వర్ణ. కట్టొద్దులే డియర్, ఇంకెవరై ఉంటారు, వీకెండ్ కదా, భగవాన్ దాస్ గాడు వచ్చాడేమో అని అంటూ డోర్ తీయడానికి వెళ్ళాడు నందకిషోర్. నందకిషోర్ కిచెన్లోంచి వెళ్ళిన మరుక్షణంలోనే ఏదో అంటూ ఒక్కసారిగా నవ్వుతున్న తండ్రి గొంతు వినిపించింది వర్ణకి. అంతే, కనీసం చేతిలోని గరిటని అక్కడ పెట్టకుండా దాంతోనే కిచెన్లో నుంచి పరుగున బయటకు వచ్చిందామే. ఎదురుగా హాల్లోకి వస్తున్న తల్లిని తండ్రిని చూడగానే ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది ఆమెకి. రండి డాడీ, మమ్మీరా అని సంతోషంగా ఉంది వర్ణ. సుమని, ప్రతాప్లు చిరునవ్వుతో వచ్చి కుర్చీలో కూర్చున్నారు. లుంగితో ఉన్న నందు గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకొని వచ్చాడు. ఏంట్రా తల్లి, నువ్వు వంట చేస్తున్నావా? అయితే ఇక మరి నేను బయలుదేరుతాం అని అంటూ హాస్యం ఆడుతూనే కుర్చీలోంచి పైకి లేచాడు ప్రతాప్ గారు. డాడీ, నందు ఎదురుగా నన్ను టీస్ చేయకండి, వాడు మరీ కామెంట్ చేస్తాడు అని గారాబంగా అని అంతలోనే నందు వంక చూసి గబుక్కున నాలుక కరుచుకుంది వర్ణ. కూతురు అల్లుడిని వాడు అనడంతో ఉలిక్కిపడిన ప్రతాప్ గారు కూడా నందకిషోర్ వంక చూశారు. కానీ అదేమీ పట్టించుకోనట్టుగా ఉన్న అల్లుడిని చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు ఆయన. వెంటనే కూతురు వంక చూసి, సరేలే అలగకురా, నీ చేతి వంట ఎలా ఉన్నా తినేసే వెళ్తాంలే అని అన్నారు ప్రతాప్ గారు. అంతే, హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు కిచెన్లోకి పరిగెత్తాడు నందు. స్టవ్ మీద కూర పెట్టి మర్చిపోయాను అని గుర్తుకు రాగానే మళ్ళీ నాలిక ఖర్చుకుంది వర్ణ. నందు వెళ్ళాడుగా, చూస్తారులే అనుకుని తల్లిదండ్రుల దగ్గర కూర్చుంది. వర్ణ, మనం ఈరోజు మీ మామయ్య గారి ఇంటికి వెళదాం. ఇంతకుముందు ఆయనతో జస్ట్ ఫోన్లో మాత్రం మాట్లాడాం. ఎవరికో మాట ఇచ్చి ఉండడం వల్ల ఆయన కోపగించుకున్నారు, కానీ ఆ తర్వాత కనీసం మేము ఫోన్ కూడా చేయలేదు. ఆ రోజు ఆయన కోపంతో ఏదో అనుండొచ్చు, కానీ కూతుర్ని కన్నందుకు మా బాధ్యతగా నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరోసారి అడిగి ఉండాల్సింది. ఆయన ఏదో అన్నారన్న ఈగోతో మేము మాట్లాడకుండా ఉండిపోయాం, కానీ ఇప్పుడు మీ ఇద్దరు ఒకటయ్యారు. కుటుంబ పెద్దగా ఆయన అండ మీకు ఎప్పుడు కావాలి? అదిగాక వాళ్ళకి ఉన్నది నందు ఒకడే అని అంటూ కూతురి ముఖంలోకి చూస్తూ తాము ఈరోజు ఉదయమే ఇక్కడకు రావడంలోని కారణాన్ని వివరించి చెప్పారు ప్రతాప్ గారు. తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది వర్ణ. వెంటనే ఇది తండ్రి నిర్ణయమా, తల్లి ఆలోచన అని అనుకుంటూ తల్లి వైపు చూసింది. అప్పుడే సుమని కూడా లేచి వర్ణ దగ్గరకు వచ్చింది. కుర్చీలో కూర్చున్న వర్ణ తల మీద చేతిని వేసి, నీకు సంతోషాన్ని ఇచ్చే పనులే చేయాలని మీ డాడీ నేను ఎప్పుడు అనుకుంటాం వర్ణ. నందుని పెళ్లి చేసుకోవడం సంతోషం అన్నావు, ఒప్పుకున్నా. పెళ్లి దగ్గరుండి చేయలేకపోవడం పొరపాటే, దాని గురించి మర్చిపోరా.
ఇకపై ఎప్పుడు నువ్వు సంతోషంగానే ఉండాలి. దానికోసం మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తామని అంది సుమని. తల్లి మాటలు వినగానే వర్ణకి చాలా ఆనందం కలిగింది. వెంటనే థ్యాంక్స్ మమ్మీ అంది. కిచెన్ డోర్ వద్దనే నిలబడి వాళ్ళ మాటల్ని వింటున్న నందు మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తన తండ్రితో మాట్లాడినా ఆయన శాంతిస్తారన్న నమ్మకం లేదు అతనికి. అందుకే వాళ్ళ మాటల్ని విన్నా కూడా విన్నట్లు ఉండిపోయాడు. ఉదయం 11 అవుతుంటే నందు, వర్ణ, సుమని, ప్రతాప్లు కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తున్నప్పుడే నందు వాళ్ళ ఇంటికి వెళదాం అనుకున్న ఆలోచన అతనితో చెప్పారు ప్రతాప్ గారు. అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను అంకుల్. ప్రస్తుతానికి మా ఇంటికి వద్దనిపిస్తుంది. మనం ఎప్పుడు వెళ్లాలో సమయం చూసి నేనే చెబుతాను అని సున్నితంగా వారించి ఇక ఆ టాపిక్ని మార్చేశాడు నందు. వర్ణ, నందకిషోర్లకి పెళ్ళై 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల కాలంలో అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఒకరికొకరికి బాగా అర్థం అవుతూ వాళ్ళ అనుబంధము బలపడుతుంది. సుమని, ప్రతాప్లు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కానీ నందకిషోర్ వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఇంకా వాళ్ళకి దూరంగానే ఉన్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు హడావిడిగా రెడీ అవుతున్నాడు నందు. వర్ణ, నా టై ఎక్కడుంది అని గట్టిగా అరిచాడు. ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అని కిచెన్లోంచి అంతకంటే గట్టిగా బదిలిచ్చింది వర్ణ. పొద్దున్నే జోక్స్ ఏంటి? నాకు అవతల టైం అవుతుంది. ఈరోజు అసలే జూనియర్ లెక్చరర్ల ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పానా అని విసుగ్గా అన్నాడు నందు. వంట గదిలోంచి గబగబా వచ్చింది వర్ణ. జూనియర్ లెక్చరర్ల ఇంటర్వ్యూలు ఉన్నాయన్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? స్టూడెంట్స్ని మాత్రం ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి అన్నీ రెడీగా పెట్టుకోవాలని చెబుతారు అని వెక్కిరిస్తున్నట్టుగా అందామే. అబ్బా ఏంటి వర్ణ, నా టై గురించి అడుగుతుంటే ఏదేదో చెబుతావు, కాస్త వెతికి పెట్టొచ్చుగా అని ఇంకొంచెం విసుగ్గా అన్నాడతడు. ఏం చేస్తాం, 6 నెలలకి వారు వీరవుతారంట కదా. ఒకటి అడిగితే ఏదేదో చెప్పే నీ అలవాటు నాకు వచ్చేసింది. ఆయన తమరు టై కట్టి 4 నెలలు అయింది. అక్కడ ఇక్కడ ఎందుకుంటుంది అని అంటూనే బీరువా తెరిచింది వర్ణ. బీరువా డోర్కి ఉన్న బ్యాంగిల్ రాడ్ మీద ఆమె గాజులకి పక్కనే వేలాడుతూ ఉన్న టైలోంచి డార్క్ కలర్ టై తీసి రిబ్బన్లా ఎగరేస్తూ అతని వైపు విసిరింది. దాని క్యాచ్ అందుకుంటూ, అక్కడ ఉందా, దీనికోసం ఎంతసేపు టైం వేస్ట్ చేసుకున్నావు చూసావా అని బాధపడుతున్నట్టుగా అన్నాడు నందు. కిచెన్లోకి వెళ్ళబోయేదల్లా గబగబా అతని దగ్గరకు వచ్చింది వర్ణ. భర్త చేతుల్లో నుంచి టైని తీసుకొని అతని మెడలో వేసి ముడివేస్తూ, వెడ్డింగ్ నాడ్ పడ్డాక వేస్ట్ ఆఫ్ టైం గురించి వరీ అవ్వకూడదు నందు. ప్రతి మినిట్ వాల్యుయబుల్ అనుకోవాలి. మనకున్న టైం కొంచెం కాదు, 2 జీవితాలున్నాయి. కావాల్సిన టైం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకునే సెట్ ఆఫ్ మైండ్ ఉంది. అందుకే టైం లేదు, టైం వేస్ట్ అయిపోయింది అనకు, నాకు నచ్చట్లేదు అలా అని అంది వర్ణ. ఓహో సూపర్ అంటూ చటుక్కున వర్ణ చెంప మీద ముద్దు పెట్టి, పాఠాలు చెప్పే ప్రొఫెసర్కి పాఠం చెప్పిన పెళ్ళమని వార్తలోని హెడ్లైన్ చదివినట్టుగా అన్నాడు నందకిషోర్. అతను చెప్పిన విధానానికి గట్టిగా నవ్వేస్తూ టై మూడిని బిగించింది వర్ణ. ఓ స్లో నీ కోపం అక్కడ చూపించకు అని టై మూడిని పట్టుకొని భయపడిపోతున్నట్టు అభినయించాడు నందకిషోర్. అబ్బో చాలా ఎక్కువైంది కానీ రా టిఫిన్ చేద్దామంది వర్ణ. ఆమె వెంట డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ, ఈరోజు క్యారేజీనేనా, మధ్యాహ్నం ఇంటికా అని అడిగాడు. రైస్ ఇప్పుడే కుక్కర్లో పెట్టాను. ఆయన ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేద్దాంలే. ఎగ్జాక్ట్గా 1:30కి మా క్యాంపస్కి రా అని అంది వర్ణ. హాట్ బాక్స్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకున్న ఇడ్లీలో ఒకదాని మీద నెయ్యి వేసుకుంటూ, ఎస్ మేడం అని చిరునవ్వుతో అన్నాడు నందు. అతని చేతిలోంచి నేత గిన్నె లాక్కొని, ఆఫ్టర్నూన్ కోసం ముద్దపప్పు చేశాను. అందులోకి మళ్ళీ ఆవకాయ నెయ్యి వేసుకుంటావు. అందుకే ఈ పూటకి సగం కట్ అని గడుసరిగా అంటూ ముసిమిసిగా నవ్వింది వర్ణ. వేడి ఇడ్లీ మీద పడి కరుగుతున్న పూస నెయ్యిని వేళ్లతో ఇడ్లీ మొత్తానికి రాస్తూ, మా అమ్మ అయితే ఎంత కావాలంటే అంత వేసుకొనిచ్చేది తెలుసా అని కారం పోతున్నట్టుగా అన్నాడు. నేను నీకు అమ్మనైతే, నువ్వు బుల్లి నందు అయితే నేను కూడా మీ మమ్మీలాగే ఎంత కావాలంటే అంత వేసేదాన్ని. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి కాదు. ఈ 6 నెలల్లో నువ్వు 6 కేజీలు, నేను 3 కేజీలు బరువు పెరిగాం. ఇలాగే ఉంటే నువ్వు సంవత్సరానికి 12 కేజీలు పెరుగుతావు అని అంటూ తన ప్లేటులో 2 ఇడ్లీలు వేసుకుంది వర్ణ. అబ్బా నీ డైటింగ్తో పడలేకపోతున్నా, ఇలాగైతే మా ఇంటికి వెళ్ళిపోతా అని బెదిరిస్తున్నట్టుగా అన్నాడు నందు. వెళ్ళు, నేనేమన్నా వద్దన్నన్నా? మేము మీ వెనక వస్తాం. ఎప్పుడు మీ ఇంటికి వెళదామంటావా అని నేను, మా డాడీ, మమ్మీ ఎదురు చూస్తున్నాం అని రాబోతున్న నవ్వుని లోపలే ఆపుకుంటూ అంది వర్ణ. చాచా మళ్ళీ ఇక్కడికి వచ్చిందా మన టాపిక్, సర్లే కబుర్లు ఆపి తిను ముందు అన్నాడు నందకిషోర్. 2 ఇడ్లీని కూడా తిని ప్లేటు చేత్తో పట్టుకుని లేస్తూ, టాపిక్ ఇక్కడికి వచ్చి ఆగాక ఇంకా కబుర్లు ఏముంటాయిలే అని రిటర్న్ ఇచ్చింది వర్ణ. 2 ఇడ్లీ చిటికెలో తినేయకపోతే మొగుడి కోసం కాస్త నిదానంగా తినొచ్చుగా అని అంటూ
ఆఖరి ఇడ్లీ ముక్కని నోట్లో పెట్టుకుని లేచాడు నందు. తినొచ్చులే, ఎలాగో కుక్కర్లో రైస్ అయిపోయిందిగా, నేను నీతో కలిసి వచ్చేద్దామని లేచాను. దారిలో మమ్మీ వాళ్ళ ఇంట్లో దించి నన్ను. రాత్రి ఏవో శారీస్ తీసుకున్నానంది మమ్మీ. ఎలా ఉన్నాయో చూసి అటు నుంచి ఆఫీస్కి వెళతాను అని అంది వర్ణ. చేతులు వాష్ చేసుకొని మూతి తుడుచుకున్నాడు నందకిషోర్. దారిలో మమ్మీ వాళ్ళ ఇంట్లోనా? మీ మమ్మీ వాళ్ళ ఇంటికి దారి ఇటు, మా కాలేజీ రూటు అటు. దారిలో నిన్ను దించాక మళ్ళీ ఇంత దూరం వెనక్కి వచ్చి అటు కాలేజీకి వెళ్ళాలి. ఏ క్షణంలో నిన్ను డ్రాప్ చేస్తాను అన్నానో గాని ఆ క్షణానికి ఓ దండం. ఆ రోజు నుంచి నీ స్కూటీని కనీసం గేటు బయటకే తీయలేదు అని అలుగుతున్నట్టుగా అన్నాడు. డ్రైవరు పెట్రోలు ఫ్రీగా వస్తుంటే నా వెహికల్కి డిప్రిసియేషన్ ఎందుకు నందు దండగా అని నవ్వింది వర్ణ. నా బైక్ కాబట్టి సరిపోయింది. అదే మీ డాడీ ఇచ్చిన కారు గనక నువ్వు తీసుకొని ఉంటే నా జీవితం అంతా ఆ కారు పెట్రోల్కి అయిపోయేది అని ఒక పిచ్చి నవ్వు నవ్వాడతడు. సెటైర్లు సాయంత్రం వేసుకుందాం కానీ నీకు ఇంటర్వ్యూ ఏవో ఉన్నాయి అన్నావుగా, నేను 5 minutesలో రెడీ అయి వచ్చేస్తాను ఆగు అని అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది వర్ణ. ఆమె ఎలాగో 5 minutesలో రెడీ అవ్వదని తెలిసి తొందర పెట్టడం కోసం నందకిషోర్ కూడా వర్ణ వెనుక వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.